ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుండమ్మా, ఏంటది? ఆహా, ఏం లేదండి, ఏం లేదు. ఈ హెయిర్ ఏంటి? ఇది ఎవరిది గుండు? పల్లవి హెయిర్ అండి. పల్లవి హెయిర్ కట్ చేయడం ఏంటి గుండు? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? పల్లవి మన కూతురే అని నాకు అనిపిస్తోందండి. అయితే మన డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయనకి చెప్పి నా హెయిర్ని పల్లవి హెయిర్ని DNA టెస్ట్కి పంపిస్తే అందులో మన కూతురు పల్లవినో కాదో తెలిసిపోతుంది కదండి. ఏంటి గుండు ఇది? నువ్వు ఇలా చేశావని పల్లవికి తెలిస్తే తనేమనుకుంటుంది? ఏమైనా అనుకోనివ్వండి, అది నా బిడ్డే అని తెలిస్తే నాకంతే చాలు. మమ్మీ మమ్మీ ఏంటి? మమ్మీ చూడు మమ్మీ, నా కాలు బాగైపోయింది. చూడు ఎంత ఫ్రీగా ఉందో చూడు, అసలు నొప్పే లేదు నాకు. ఎలా ఎగురుతున్నానో చూడు. బాగైపోయింది మమ్మీ, నా కాలు బాగైపోయింది. అయితే గుండం వేసిన మందు పనిచేసిందన్నమాట. అదే అనుకుంటా. ఆవిడ అదేదో మందు తీసుకొచ్చి వేస్తూ ఉంటే నేను పోటీలో పార్టిసిపేట్ చెయ్యకుండా ఉండడానికి ఏదో ఎత్తు వేసి చేస్తుంది అనుకున్నాను మమ్మీ. అలాంటి బుద్ధులు నీకుంటాయి, పెద్దమ్మకుండవు. ఒక మనిషి మీద మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే వాళ్ళు మంచి చేసినా మనకి చెడుగానే అనిపిస్తుంది. పోటీని పోటీలా చూడక్షిత. నువ్వీ పోటీలో ఓడిపోవాలి, నేనే గెలవాలి అని అమ్మ స్వార్థంగా ఆలోచించుంటే నీకు రాత్రి ఆ ట్రీట్మెంట్ చేసేవారే కాదు. అయినా చేసిందంటే నీ బాధ నీకంటే ఎక్కువ ఆవిడ్ని బాధించింది. అదర్థం చేసుకో. చెప్పారులే పెద్ద నీతులు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. ఘనకార్యమేండి? ఘనకార్యం చేసినట్టు అంటారేంటి? నిజంగా మా అమ్మ అలా చేయకపోతే ఇప్పటికి కూడా అక్షిత అయ్యో నొప్పి, అమ్మో నొప్పి, అమ్మో నా కాలు అంటూ బాధపడుతూ ఉండేది. అవును,
ఇప్పుడు తన కాలు బాగుపడింది, పోటీకి రావటానికి సిద్ధంగానూ ఉంది. అవును, వస్తాను. ఖచ్చితంగా పోటీలో నేనే గెలుస్తాను. నీ నమ్మకం నీది, బట్ ఓడిపోవడం అనేది నా హిస్టరీలోనే లేదు. అమ్మా అక్షిత, కాలు ఎలా ఉందమ్మా? బానే ఉంది తాతగారు. చూసావా, రాత్రి గుండమ్మ నీ కాలికి మందు వేస్తాను అంటే వద్దు వద్దు అని గోల చేశావు. ఇప్పుడు చూడు, దాని ఫలితంగానేగా నీ కాలు నయమైంది. గుండమ్మ ఏం చేసినా మంచే చేస్తుందమ్మా. అవును తాతయ్య గారు, అమ్మ వాళ్ళు కనిపించట్లేదేంటి? ఏదో ఇంపార్టెంట్ పని అని చెప్పి పొద్దున్నే ఇద్దరూ కలిసి వెళ్లారమ్మా. ఇంపార్టెంట్ పనా? ఏం పని? ఎవరిని కలవటానికి వెళ్లారు? హాయ్ రా జనార్దన్. హాయ్ రా ఆది. అమ్మ బాగున్నారా? బాగున్నామండి. ఏంటి ఇలా వచ్చారు? సరే సరే పదండి. పర్లేదురా. నాతో ఏమన్నా పనుండి వచ్చారా? అవును, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే సరే, నా క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడదాం. కూర్చోండి. చెప్పాది. ఇది మాకు తెలిసిన అమ్మాయి హెయిర్ శాంపుల్స్ రా. అది చిన్నప్పుడే మాకు దూరం అయిపోయినా మా అమ్మాయి తనే ఏమోనని మాకు అనుమానంగా ఉంది. అందుకే వీటిని డిఎన్ఏ టెస్ట్ చేసి నా డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చూసి చెప్తారని. నువ్వు మాకు బాగా తెలిసినవాడివని, నువ్వైతే మాకు జెన్యున్ రిపోర్ట్ ఇస్తావని చెప్పి ఇక్కడికి వచ్చాంరా. ప్లీజ్ జనార్దన్ గారు. అయ్యో గుండమ్మ గారు, భలేవారే. మీరు రిక్వెస్ట్ చేయడం ఏంటి? ఖచ్చితంగా నేనే దగ్గరుండి, ఎక్స్పర్ట్స్తో నేనే దగ్గరుండి టెస్ట్ చేయిస్తాను. అది రేపు ఈ టైం కల్లా రిపోర్ట్స్ వచ్చేస్తాయి. రిపోర్ట్స్ రాగానే నేనే మీకు కాల్ చేస్తాను. సరేనా? సరేరా. సరేనండి. Bye. థ్యాంక్ యూ.